తెలంగాణ సమాజంలో కేవలం ఆలోచనలు ముచ్చట్లు చెప్తే సరిపోదు. అన్యాయం ఎక్కడ జరిగింది, వివక్ష ఎక్కడ జరిగింది అనేటువంటి ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సరిగ్గా కరెక్ట్గా మనం ఇంకోటి కూడా చేసుకోవాలి. వార్తా మేనేజ్మెంట్ కూడా అభినందించాలి. వార్త అనే దినపత్రిక గిరీష్ సంఘి అప్పుడున్న ఒకే ఒక తెలంగాణ అనుకుంటే తెలంగాణ దినపత్రిక వాళ్ళు 94 ఎలక్షన్స్ కంటే ముందు, ఆ టైంలో 95 కంటే ముందు వాళ్ళు ఒక స్పెషల్ ఫోకస్ ఆన్ తెలంగాణ అని పెట్టినారు. ఓకే, దీనికి మల్లెపల్లి లక్ష్మయ్య గారు కృషి చేసినారు. దాని ఎడిటర్గా ఉన్నటువంటి రామచంద్రమూర్తి గారు దాన్ని ఎంకరేజ్ చేసినారు. వాళ్ళు ఒక నెల రోజుల పాటు రోజుకు ఒక అంశం మీద తెలంగాణ ఎట్లా అన్యాయానికి గురవుతుంది అనేటువంటి విషయాల్ని ప్రత్యేకంగా మేధావులతో రాయించినారు. దానిలో నేను ఒక 2 ఆర్టికల్స్ రాశాను. ఒకటి తెలంగాణ యూత్ మీద, ఒకటి అన్ఎంప్లాయ్మెంట్ మీద, ఒకటి ఇట్లాంటి ఒక 2 ఇష్యూస్ మీద నేను మళ్ళీ పొలిటికల్గా తెలంగాణ ఎందుకు ఇష్యూ అవుతుంది, అప్పుడే చిన్నారెడ్డి ఇట్లాంటి వాళ్ళందరూ తెలంగాణకు సంబంధించిన ఇష్యూస్ మాట్లాడుతున్నాం. అంటే కాంగ్రెస్ ఎప్పుడు అధికారంలో లేకుండా ఉంటే అప్పుడు మనకు తెలంగాణ గురించి మాట్లాడేటువంటి ఒక సెక్షన్ అనేది ఉంటుంది. సరే, అప్పుడు ఆ టైంలో నిజానికి బలమైన కాంగ్రెస్ లీడరు, లొంగని కాంగ్రెస్ లీడర్ను మనం గుర్తుపెట్టుకోవాలి. అది పి జనార్దన్ రెడ్డి గారు. పి జనార్దన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో ఆ సన్నద్ధం అవుతున్నటువంటి దశ అది. అంటే మన అమరవీరుల స్తూపం కూడా దాని వెనుక కూడా కఠనీయం అంటే ఈయన కొంచెం అవన్నీ చేసుకుంటూ వస్తున్నాడు. అదన్నీ దానిలో పోతే మనం ఈ ఆర్డర్లకు వెళ్ళిపోతాం. అవును. సో ఇటువంటి స్థితిలో ఒకవైపు కరెంటు కోతలు, భయంకరమైన కరెంటు కోతలు, రోజుకు 2 గంటలే కరెంట్ ఇచ్చేటువంటి వాతావరణం ఉండేది. కరెంటు పెట్టుకోవడానికి పొలాల కడిగిపోయిన వాళ్ళు, పాములు గరిసి తేళ్లు గుట్టి చచ్చిపోయిన వాళ్ళు, ఇదైతున్న వాళ్ళు ఉండేటువంటి. రెండో వైపు నుంచి కరువు, దారుణమైన కరువు. చాలామందికి ఇప్పటి వల్ల కరువు అంటే తెలియదు. అంటే నిజంగా తెలంగాణ గత 10 ఏళ్ళు లేదా ఇంకోళ్ళకి కరువు అనేది పెద్దగా ప్రభావం లేదు. కానీ మేము జర్నలిస్టులో ఉన్నప్పుడు కరువు పేజీ అని పెట్టేవాళ్ళం న్యూస్ పేపర్లో. కరువు వార్తలకు ఒక పేజీ మొత్తం కరువు చావులు, ఆకలి చావులు, కరువులు, ఇటువంటి చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. చాలాసార్లు అసెంబ్లీ చర్చలు కూడా చూడండి, పశువుల మేత కోసం డబ్బులు ఇవ్వమని అడిగే పరిస్థితి ఉండేది. కరువు భత్యం డిఏ అది కాదు, పశువులకు మేత కొరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది దానా కోసం. పశువుల మేత కొనుక్కొచ్చేవాళ్ళు పొరుగు రాష్ట్రాల నుంచి, బయట నుంచి. చంద్రబాబు నాయుడు టైంలో విపరీతం. అందుకే చాలాసార్లు రాజశేఖర రెడ్డి అనేవాడు ఒక శని లాగా దాపురిచ్చినాడు, కరువు అనావృష్టి ఉంది చంద్రబాబు నాయుడు కాలం. అంటే ఒక 7 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు ఒక విధ్వంసకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇదొక వైపు. రెండో వైపు తెలంగాణ భావజాలాన్ని కూడా ఎంత దారుణంగా, కిరాతకంగా అణిచివేసినాడంటే, గదర్ గారు ఆగస్టులో బహిరంగంగా వచ్చినాడు, తెలంగాణ గురించి మాట్లాడినాడు. 2 నెలల్లో ఆయన మీద కాల్పులు జరిగినాయి. అవును, బెల్లి లలితను 16 ముక్కలు చేసి చంపేసినాడు. అవును, తెలంగాణ మూమెంట్లో ఆ మీటింగ్లో పాల్గొన్న మేధావులు మినహాయించి ఎవరైతే మనం ఇందాక అనుకున్నాం కదా, నెక్స్ట్ డే బహిరంగ సభ 1000 మంది చీమల పుట్టలాగా వచ్చినారు. దానికి ముఖ్య కారకులైన వాళ్ళందరినీ, ఒక 10 మందిని కనబడకుండా చంపేసినాడు చంద్రబాబు నాయుడు. అంటే ఆయన హయాంలో. మేము గద్దర్ గారి మీద కాల్పులు జరిగిన తర్వాత ఆయన చావు బతుకుల మధ్యలో ఉన్నప్పుడు కూడా అనేక రకాలుగా ఉద్యమాన్ని అణిచివేయడానికి ట్రై చేసిన, మొత్తాన్ని గద్దర్ బయటకు వచ్చినాడు. మళ్ళీ ఆ 15 రోజులు 20 రోజులు చాలామంది మేధావులను ఆలోచింపజేసింది, యువకులను ఆలోచింపజేసింది. చంద్రబాబు నాయుడు ఇంత కక్ష కడుతున్నాడు, ఇదొక వైపు జరుగుతుంది. ఇంకొక వైపు శాసనసభలో రూలింగ్ ఇచ్చినాడు అప్పుడున్నటువంటి స్పీకర్, అప్పుడున్న యనమల రామకృష్ణుడు అనే స్పీకర్, తెలంగాణ అనే పదము వాడకండి, వెనుకబడిన ప్రాంతం అనండి, తెలంగాణ అనే పేరు నిషేధం అని చెప్పినాడు. రికార్డులకు వెళ్ళి తీసేసి, అసెంబ్లీ రికార్డ్స్లో ఉంది, తెలంగాణ అనేది మాట్లాడద్దు, మీరు తెలంగాణ అనకూడదు. ఇట్లా అటువంటి ఒక ఉక్కపోత టైప్ ఆఫ్ పరిస్థితి. ఇక్కడ మనము బయటనేమో అణచివేత, ఎదురుగా కాల్చివేత, సభ లోపల ఇటువంటి పదాన్ని. అంటే నిజంగా కూడా తెలంగాణ మనం అనుకున్నట్టు ఊరికనే జై తెలంగాణ అంటే రాలే. కొన్ని వేల ప్రాణాలు పోయినాయి, వేల మంది అమరులైనారు ఈ ప్రయాణం మొత్తంలో. తెలంగాణ పాటలు పాడకపోతే బెల్లి లలితకు సమస్య లేదు కదా. తెలంగాణ పాట మోసుకొని భువనగిరికి రాకపోతే గద్దర్ మీద కాల్పులు జరిగే అవకాశమే లేదు కదా, ఆస్కారమే లేదు కదా. సో ఇదొకటి. రెండో వైపు నుంచి చంద్రబాబు నాయుడు చేసిన ఇంకొక దురాఘాతం ఏంటంటే,
ఒక ప్రైవేట్ ఆర్మీలాగా కొంతమందిని తయారు చేసినాడు. అది నయీం అయి ఉండొచ్చు, నాగరాజు అయి ఉండొచ్చు, సమిరెడ్డి అయి ఉండొచ్చు, ఇట్లా చాలామందిని ఒక నక్సలైట్ల నుంచి తీసుకొచ్చినటువంటి వాళ్ళని పోలీస్ రక్షణలో ఉంచి బెదిరించడము, చంపేయడము, ఇవన్నీ రకాల ఒక మాఫియా టైప్ ఆఫ్ రూల్ను కూడా మనం చంద్రబాబు నాయుడు రూల్కి ప్యారలల్గా మనం గమనించవచ్చు. ఇవన్నీ కూడా ఆ టైంలో జరిగినాయి. ఒక్క ప్రొఫెసర్లను మినహా మిగతా గ్రామీణ ప్రాంతాల్లో తెలంగాణ అని అంటే ఇది చేసేటువంటి పరిస్థితి ఆ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు. ఇటువంటి పరిస్థితులలో ఇన్నారెడ్డి గారు ఇనిషియేటివ్ తీసుకొని 2 రోజులు అక్కడ సదస్సు పెట్టి బహిరంగ సభ పెట్టిన తర్వాత అప్పటి వరకు లెఫ్ట్ ఒక్క సంఘం కూడా రాలేదు. తర్వాత మారోజు వీరన్న, మిగతా వి ప్రకాష్ ఇట్లాంటి మిత్రులందరూ కలిసి బహుశా డిసెంబర్ ఇది మార్చిలో అయింది, వాళ్ళు డిసెంబర్లో భువనగిరిలో ఒక సభ పెట్టినారు. దీని తర్వాత అంటే ఫస్ట్ జరిగినవి చెప్తున్నాను నేను. దీని తర్వాత మళ్ళీ తెలంగాణ జనసభకు సంబంధించినటువంటి ఒక ఆవిర్భావపరమైనటువంటి అంశాలతోటి పీపుల్స్ వార్ మొదట మళ్ళీ తర్వాత ఇనిషియేటివ్ తీసుకొని మీకు అక్కడ విప్లవ సంఘాలు కలిసి అక్కడ పెట్టినాయి. ఇది మన సూర్యాపేటలో. తర్వాత హైదరాబాద్లో జనశక్తి ఒక మీటింగ్ పెట్టింది. దీని తర్వాత వరంగల్ డిక్లరేషన్ పేరుతోటి వరంగల్ నడిబొడ్డున కొన్ని లక్షల మందితోటి పీపుల్స్ వార్ అనుబంధ సంఘాలు, అభిమానులు కలిసి ఒక పెద్ద భారీ బహిరంగ సభని ఒక 20 లక్షల మంది 10 లక్షల మంది అని చెప్తుంటారు. అంతమందితోటి వాళ్ళు అక్కడ ఎప్పుడు ఏ టైంలో ఇది 97, 98, 99 టైంలో ఇది జరిగింది. చేసి వాళ్ళు వరంగల్ డిక్లరేషన్ అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ వరంగల్ ఒరిజినల్ ఇంకో వరంగల్ డిక్లరేషన్ తెలంగాణను ప్రకటించాలనే దాని డిమాండ్ తోటి మొట్టమొదటిసారిగా వచ్చి దాని తర్వాత తెలంగాణ జనసభకు సంబంధించినటువంటి ఆవిర్భావంకు సంబంధించిన ప్రాసెస్ జరిగింది. అంటే 97 నుంచి 2000 వరకు చారుమజుందార్ విప్లవంలో చెప్తుంటాడు, మొదలు చదును చేయాలి, విత్తనాలు నాటాలి. ఇట్లాంటి చదును చేసే కార్యక్రమం అంతా ఒక 5-6 లెఫ్ట్ పార్టీస్, ఒక్క న్యూ డెమోక్రసీ తప్ప, లేదా రాయల సుభాష్ చంద్రబోస్ వర్గం తప్ప మిగతా అన్ని పార్టీలు ఇటువంటి ఒక ఎజెండాను తీసుకొని తెలంగాణకు సంబంధించినటువంటి భావవ్యాప్తి, గ్రామీణ ప్రాంతాల్లోకి తెలంగాణను చేర్చడం. ఎందుకంటే బహిరంగ సభలు అన్నీ వాటితో పాటు వాళ్ళ కార్యకర్తలకు సంబంధించినటువంటిది కూడా జరుగుతుంది. కాబట్టి ఇది ఒక విస్తృత ప్రజాభిప్రాయాన్ని మౌల్డ్ చేయడానికి ఈ ఈ కార్యక్రమం అనేది ఉపయోగపడింది.